అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి జరిగిందన్నారు. ప్రజాపాలనలో తాము నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తర్వాత ఎన్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అంతకుముందు సిద్దిపేటకు చేరుకున్న మంత్రి వివేక్ కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు చేసింది. నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవ్వట్లేదు. మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆయన అర్థం అవగాహన లేదు, అర్థం చేసుకోలేదు. ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. అసలు తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని అక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, ఈ తుగ్లక్ నిర్ణయము అప్పుడు కూడా ఆ రోజులలో మీ అందరు తెలుసు, తుగ్లక్ ఇక్కడ ఎంపరర్ ఉండే దేశంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పోయి అక్కడ రాజధాని స్థాపించి మళ్ళీ వాపస్ తీసుకుపోయాడు. అదే పరిస్థితి ఉంది కాళేశ్వరంది. మంచిగా గ్రావిటీ నుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఈ మెగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ కాళేశ్వరంలో కట్టి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. నిజంగానే ఈ 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక 1000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు కొత్త సెక్రటేరియట్ అని. అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో కమిషన్లు వస్తాయి అని చెప్పి ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ప్రజలకు ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లో మీరు అప్పులు చేస్తే ఏమన్నా అర్థం ఉన్నది. కానీ కేవలము కమిషన్లు కొట్టడానికి 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఈ ఖర్చులు చేసి ప్రజలకు అన్యాయం చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. వారికి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హయాంలో ఏదైతే ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు కట్టడము, రోడ్లు వెడల్పు ఇష్టం వచ్చినట్టు కేవలము కమిషన్ల కోసం ఏదైతే చేసినారో, మేము ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని చెప్పి మళ్ళొకసారి చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు లబ్ధిదారుల ముఖాల కళ చూసి, వాళ్ళ నవ్వు చూసి, సార్ మా సొంత ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న సొంత ఇల్లు అమలు అవుతుందని చెప్పి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం అభినందించాలి. వాళ్ళు బేస్మెంట్ వచ్చే వరకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, సైడ్ వాల్స్ కట్టే వరకు వాళ్ళకి ఇంకొక 1,00,000 రూపాయలు త్వరలోనే వస్తాయి, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, ఫైనల్ కూడా 1,00,000 రూపాయలు. అంటే 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ లబ్ధిదారులకు కూడా వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు చాలా క్వాలిటీగా నేను చూస్తున్నా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా చాలా క్వాలిటీగా కట్టుకుంటున్నారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము.